దోస్తు ద్వారా డిగ్రీకి 2,30,000 దరఖాస్తులు, మార్కెట్కు అనుగుణంగా కొత్త కోర్సులన్న చైర్మన్. రెస్టారెంట్లలో తినేందుకు ఇష్టపడుతున్న సిటీ జనం, ఫుడ్ ఇండస్ట్రీ 10,000 కోట్లు దాటిందని ఎన్ఆర్ఏఐ రిపోర్ట్. हमारा హైదరాబాద్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ శాసనసభ సమావేశం జరిగింది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం తెలిపింది అసెంబ్లీ. లాస్య నందిత వారి తండ్రి సాయన్న సేవల్ని గుర్తు చేసుకున్నారు శాసనసభ్యులు. అనంతరం స్పీకర్ ఛాంబర్లో నిర్వహించిన బీఏసీ మీటింగ్లో ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ బీఏసీ సమావేశానికి సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు ప్రధాన పార్టీల ఎల్ఓపీలు హాజరయ్యారు. మొదటి రోజు తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపంగా సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్లు చెప్పారు. లాస్య నందిత తండ్రి సాయన్న తనకు అత్యంత సన్నిహితులు, ఆప్తులని, చాలా సంవత్సరాలు కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్. ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత కంటోన్మెంట్ ప్రజలు, మహిళల తరపున పోరాడతారని భావించాం. కానీ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారన్నారు. కంటోన్మెంటు ప్రజల హృదయాల్లో సాయన్న, లాస్య నందిత శాశ్వతంగా నిలిచిపోతారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ శాసనసభ సభ్యురాలు కుమారి లాస్య నందిత సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాయి. ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. కీర్తిశేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు. చాలా సంవత్సరాలు మేము కలిసి ప్రజాప్రతినిధులుగా ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరిగింది. వారు 5 సార్లు శాసనసభ్యుడిగా, ప్రజా జీవితంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా, కంటోన్మెంట్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎనలేని కృషి చేసిండ్రు. వారు సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రజా జీవితంలోనే వారు మరణించడం జరిగింది. వారిని అభిమానించిన ప్రజల కోసం కుమారి లాస్య నందిత కూడా కష్టపడి పనిచేయాలన్న ఆలోచనతోటి వారు ప్రజా జీవితంలోకి వచ్చిండ్రు. కానీ ఔటర్ రింగ్ రోడ్లో ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురై వారు మరణించడం జరిగింది. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపడానికి అనుమతి వచ్చే సమయానికి వారి వారసురాలుగా వచ్చిన లాస్య నందిత గారైనా ఆ సందర్భంలో ఉండుంటే చాలా సంతోషపడి ఉండేవాళ్ళు. ఎందుకంటే సాయన్న గారి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరిందని. ఒకటే సంవత్సరం లోపల ఇద్దరు మరణించినారు. ఒక యువ శాసనసభ్యురాలుగా హైదరాబాద్ సంబంధించినటువంటి నగర అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక 15 మంది శాసనసభ్యుల్లో తను కూడా ఒక పాత్ర వహించి ఈ హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధికి ఒక భాగస్వామిగా ఈ యొక్క యువ శాసనసభ్యురాలుగా ఉంటుందని ఆశించాం. కానీ ఆకస్మికంగా జరిగిన, ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన, మిగతా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా విధి వెంటాడినట్టుగా 2-3 ప్రమాదాల నుంచి బయటపడి చివరికి రోడ్డు ప్రమాదం లోపల మృతి చెందినటువంటి పరిస్థితి దృష్ట్యా మరి వారి మరణం మనందరికీ కూడా తీరలోటు. వారి కుటుంబ సభ్యులకైతే మరి సాయన్న గారు కానీ మిగతా ఇవన్నీ కుటుంబంలో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. దివంగత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. సాయన్న వారసత్వాన్ని కొనసాగించిన లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమన్నారు కేటీఆర్. సాయన్న కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన లాస్య నందితకు శాసనసభ్యులందరూ సంతాపం ప్రకటించారు. ఒకే ఒక్క సంవత్సరంలో మరి అటు సాయన్న గారు దుర్మరణం పాలు కావడం, ఆ తర్వాత అనుకోని మరి మమ్మల్ని అందరినీ కూడా విస్మయపరుస్తూ దిగ్భ్రాంతికి గురి చేస్తూ లాస్య నందిత గారు కూడా ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం, ఇవన్నీ కూడా అత్యంత ఆవేదన కలిగించే అంశాల దీక్ష. అటు తండ్రి ఇటు కూతురు చనిపోవడం అంటే ఆ కుటుంబంలో ఎంత విషాదం ఉంటుందో మనం ఊహించవచ్చు దీక్ష. చురుకైన ఒక నాయకురాలు, మంచి వ్యక్తిత్వం, మంచి విద్యార్హతలు కలిగిన ఒక మహిళ ఈ శాసనసభలో అడుగుపెట్టిందని చెప్పి సంతోషపడ్డాం. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అమ్మాయికి అని చెప్పి ఆశించినాం. కానీ ఇదే సభలో ఆమె అడుగుపెట్టిన కొద్ది కాలానికే సంతాప తీర్మానం మీద మాట్లాడాల్సి వస్తుందనే ఆవేదన మాత్రం మా సభ్యులందరికీ ఉంది అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ సమావేశం అనంతరం బీఎస్సీ మీటింగ్ నిర్వహించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. జూలై 31 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 8 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జూలై 25న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. జూలై 31న ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపనున్నారు.
అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. స్పీకర్ ఛాంబర్లో జరిగిన బీఎస్సీ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వీపులు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బాలాల హాజరయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగిన ప్రతి అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడేందుకు సభ్యులందరికీ అవకాశం ఇవ్వాలని స్పీకర్ని కోరామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరపాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న మంత్రి సభా నిర్వహణపై స్పీకర్దే తుది నిర్ణయమన్నారు శ్రీధర్ బాబు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా తమ బడ్జెట్ ఉంటుందన్నారు మంత్రులు. మొదటి రోజు బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా కుర్చీ బచావో బడ్జెట్లా ఉందన్నారు సీఎం రేవంత్. బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం పచ్చి బోగస్ అన్నారు. తెలంగాణ పట్ల మోదీ సర్కార్ మొదటి నుంచి కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. విభజన చట్టం వంకతో ఏపీకి నిధులిచ్చిన కేంద్రం అదే విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వలేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా, ములుగులో గిరిజన వర్సిటీకి నిధులేమయ్యాయన్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపించిన వివక్షను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ 2047 బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించడం కాదు, కక్షాపూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. మా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరులు 18 సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, ఇతర మంత్రులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన, పార్లమెంట్ ఆమోదించి హక్కులను కల్పించిన విషయంతో పాటు ఈ 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం వివక్ష వల్ల, గత ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల జరిగిన నష్టాన్ని కూడా సవరించి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి అని చెప్పి మేము ప్రయత్నం చేసినాం. స్వయంగా నేనే 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నేను, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రధానమంత్రి గారిని కలిసి ఎన్నికలు ముగిసిపోయినాయి, వివక్ష లేని, వివాదాలు లేని సత్సంబంధాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో నెలకొల్పి అభివృద్ధికి ఒకరికొకరం సహకరించుకొని ముందుకు వెళ్తామని మొదటిసారి కలిసి చెప్పడం జరిగింది. రాష్ట్రాల అభివృద్ధి జరగాలి అని అంటే నిధుల కేటాయింపులతో పాటు అనుమతులు వేగంగా ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని పెద్దన్నగా మేము భావిస్తున్నాము. పెద్దన్న పాత్ర మీరు పోషించండి అని చెప్పి ఒక అడుగు ముందుకేసి చెప్పడం జరిగింది. చాలా సంవత్సరాలుగా వివక్ష జరుగుతున్నది కాబట్టి ఈ వివక్షను తొలగించి మా నిధులు కేటాయించండి అని వారిని కలిసి చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఈరోజు వికసిత్ భారత్ 2047లో 48,21,000 కోట్ల రూపాయలతోని బడ్జెట్లు ప్రవేశపెట్టి, అదేవిధంగా బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు. 10వ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టినప్పుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే పార్లమెంటు విధి విధానాలు ఉల్లంఘించి ఏర్పడింది అని అన్నప్పుడు వారి మనసులో ఇంత కక్ష ఉంది తెలంగాణ పట్ల అనేది తెలంగాణ ప్రజలు ఊహించలేదు. కేంద్ర ప్రభుత్వం పోలవరంకి ఏ విధంగా నిర్మాణానికి సహాయం అందిస్తున్నారో ఆ విధంగా నిధులను కేటాయించాలన్న ఆలోచన కానీ, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొదలైన ములుగులో దాన్ని నిధుల విషయంలో కానీ, అదేవిధంగా మేము స్పష్టంగా ప్రధానమంత్రి గారిని కలిసి మీకు నమోమి గంగే ప్రాజెక్టు లాగానో, సబర్మతి రివర్ ఫ్రంట్ లాగానో మీ గుజరాత్కు, మీ ప్రాంతాలకు ఏ విధంగా అయితే మీరు నిధులను కేటాయించుకున్నారో ఆ విధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు నిధులు కేటాయించమని
సంగారెడ్డి జిల్లాలో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. పటాన్చెరులో నివాసం ఉండే బెజవాడ నాగార్జున అనే వ్యక్తిని మోసం చేశారు నేరగాళ్లు. నాడియాకామి అనే మహిళ వాట్సాప్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని మెసేజ్ పంపించింది. అందుకు ఆశపడి ఏకంగా ₹1 కోటి పెట్టుబడి పెట్టారు. తర్వాత పెట్టుబడితో పాటు వచ్చిన లాభం అడగటంతో చేతులెత్తేసింది ఆ మహిళ. మోసపోయారని గ్రహించి పోలీసుల్ని ఆశ్రయించాడు బాధితుడు. తక్షణమే స్పందించిన పోలీసులు ₹24 లక్షల వివిధ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. ఇదే అంశంపై డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం. యశోద, ఇటు సైబర్ క్రైమ్ మీద పోలీసులు అంతటా ఫుల్ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నా, గత కేస్ స్టడీస్ లను కూడా ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకు చెప్తున్నా కూడా ఎక్కడో చోట ఈ సైబర్ క్రైమ్ పేరిట అటు స్టాక్ మార్కెట్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇట్లాంటి వాటితోటి చాలా వరకు మోసాలు జరుగుతూనే ఉన్నాయి. సో రీసెంట్ గా ఇప్పుడు ఇటు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటు గేటెడ్ కమ్యూనిటీ లో వాళ్ళు ఉండేవాళ్ళు బెజవాడ నాగార్జున అనే వ్యక్తి ఆల్మోస్ట్ 1 crore వరకు 99,78,000 రూపీస్ ఈ స్టాక్ మార్కెట్ వల్ల కోల్పోయాడు. సో యాక్చువల్ గా ఇతనికి వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బయటి వాటి కంటే ఎక్కువ రిటర్న్స్ మేము ఇస్తామంటూ కూడా ముందు ఒక మెసేజ్ వచ్చింది. సో దానిలో ఆశపడి అతను ఏం చేసిండు, వాళ్ళు పంపించిన ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. సో ఏపీకే ఫైల్ తోటి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాళ్ళది ఒక యాప్ వచ్చింది. సో యాప్ లో ఇతను మొదటగా ఒక 2 lakhs నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. సో మొదట ఇటు ఇన్కమ్ బాగానే వచ్చింది, వాళ్ళు వచ్చిన రిటర్న్స్ కూడా చూపించారు. సో 2 lakhs కి ఆల్మోస్ట్ 40,000 ఒకేసారి రావడం, ఆ రిటర్న్స్ అన్ని అందులో కనిపిస్తున్నాయి, యాప్ లో కనిపిస్తున్నాయి, కానీ డ్రా చేసుకోవడానికి రావట్లేదు. సో అలాగే నెక్స్ట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా వస్తాయి, ఒకటేసారి డ్రా చేసుకోవచ్చు అంటూ వాళ్ళంతా ఇతనికి ఆశ చూపారు. సో లాస్ట్ కి ఆల్మోస్ట్ 99,78,000 అతను మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో అతను పెట్టిన పెట్టుబడి ఇవ్వట్లేదు, దాంతో పాటు ఈ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇవ్వట్లేదు. సో దీంతో ఇతను గ్రహించి లాస్ట్ కు చివరికి అటు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేయడం తోటి సో వాళ్ళు ఇటు సైబర్ క్రైమ్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. దీంతో ఇతనికి వచ్చిన మెసేజెస్ ఆ ఏపీకే యాప్ తోటి ఇతను పంపించిన బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ చెక్ చేసి లాస్ట్ కు చివరికి 24 lakhs రూపీస్ ఫ్రీజ్ చేసారు. వివిధ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇతను పంపించిన డబ్బులు అందులో ఉన్న 24 lakhs ఫ్రీజ్ చేశారు, కానీ మిగతా డబ్బులు మాత్రం ప్రస్తుతానికి రాలేదు. సో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఎక్కువ రిటర్న్స్ ఇస్తాం, లేకపోతే స్టాక్ మార్కెట్ లో మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, బయట మార్కెట్ లో ఉన్న దానికంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చాలా వరకు చెప్తూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా ఫ్రాడే ఉంటాయి. ఉన్నదానికి మార్కెట్ ఉన్నదానికి వేరే వాళ్ళు ఎక్కువ ఎందుకు ఇస్తారనే యాంగిల్ లో మీరు ఆలోచించాలంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. సో అయినా కూడా ఎక్కడో చోట ఈ సైబర్ క్రైమ్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ సైబర్ క్రైమ్ మోసాలు ఈ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళే ఎక్కువ బోల్తా పడుతున్నారు. మామూలు చదువుకుని వాళ్ళు గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఏం మోసపోవట్లేదు, కానీ అన్ని తెలిసి చదువుకున్న వాళ్ళే ఎక్కువగా మోసపోతున్నారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఎవరైనా ఇట్లాంటి మీకు కాల్ చేసి మీకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అంటూ ఇటు టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ లో మెసేజ్ చేస్తే వాళ్ళని ముందు బ్లాక్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఇంకా హరాస్ చేస్తే 1930కి కాల్ చేసి చెప్పాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. యశోద, థ్యాంక్ యూ సదానందం. నాగార్జున్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏపీఆర్ గ్రాండేలో నివసిస్తున్నారు. తను ఈ నెల 5వ తారీఖులో ఒక ఫోన్లో ఒక మెసేజ్ తనకి రావడంతో వాట్సాప్లో ఆ మెసేజ్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో తన ఇంట్రెస్ట్ ఉన్నాడని చెప్పి అవతల వాళ్ళకి రిప్లై ఇవ్వడంతో వాళ్ళు ఒక లింక్ పంపించడం జరిగింది. ఆ లింక్లో ఉన్న యాప్ని తను డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో వాళ్ళు ఇతన్ని మోసం చేస్తుంటే దానికి ఇతను గ్రహించలేక ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్లో దాదాపుగా 99,78,000 రూపాయలు వాళ్ళ యాప్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాళ్ళకి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈయన మళ్ళీ ఆ దాంట్లో నుంచి డబ్బులు తీసుకోలేక అప్పుడు రియలైజ్ అయిపోయి మనకి 1930కి కాల్ చేయడం, తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడంతో మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇతను 99 లక్షల రూపాయల 78,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. అతను ఇమీడియట్గా మన దగ్గర రావడంతో 1930కి కాల్ చేయడం వల్ల మేము ఇమీడియట్గా ఈ మెయిల్స్ పెట్టడం ద్వారా దాదాపుగా ఇప్పటి వరకు 34 లక్షల రూపాయలు మనం డబ్బులు వివిధ అకౌంట్లలో ఫ్రీజ్ చేయగలిగినాం. ఇంకా ఫర్దర్గా కూడా
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఫాలోఅప్ చేసి ఫర్దర్గా ఎన్ని వీలైతే డబ్బులు ఫ్రీజ్ చేసి ఆయనకు నష్టపరిహారంగా అట్లీస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్న నిరసన కూడా పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిగ్రీ ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నామని అన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి. డిగ్రీ దోస్త్ మరో ఫేజ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామన్నారు. మార్కెట్కు అనుగుణంగా కొత్త కోర్సుల్ని అందుబాటులోకి తీసుకువస్తామంటున్న ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రితో విజయ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. అదేవిధంగా ఇంజనీరింగ్కు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ వచ్చే అకాడమిక్ ఇయర్లో డిగ్రీ విద్యలో ఎటువంటి మార్పులు ఉన్నాయి, ఇంజనీరింగ్లో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారా? ప్రస్తుతం ఈ విషయాలన్నీ మనతో మాట్లాడేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నది. ఆల్రెడీ మీరు దోస్తు ఫేజ్ కూడా కంప్లీట్ చేశారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరుగుతున్నది. ఈ అకాడమిక్ ఇయర్ ఎట్లా ఉండబోతుంది సార్? ఎటువంటి కొత్త కోర్సులు అందుబాటులో తీరున్నారు? ముందుగా డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించినటువంటి అడ్మిషన్ల ప్రక్రియను కనుక మనం గమనిస్తే 6th మే నుండి డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందినటువంటి విద్యార్థులందరూ కూడా డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవడానికి వారు సంసిద్ధత వ్యక్తపరుస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 6th మే నుండి మేము 3 ఫేజులలో డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియను నిర్వహించడం జరిగింది. తద్వారా దాదాపు రాష్ట్రంలో రెసిడెన్షియల్ అట్లాగే అన్ని డిగ్రీ కాలేజీల్లో కలిపి 1,50,000 వరకు విద్యార్థులు అడ్మిషన్ పొందడం జరిగింది. ఈ సంవత్సరం కళాశాలలు తొందరగా ప్రారంభించాలని, విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు లాస్ కాకుండా చూడాలని, సరైనటువంటి క్రమంలో ఉంచాలనే ఉద్దేశంతో మనం ఈ సంవత్సరం ఇంకా కాస్త ముందుగానే క్లాసులు ప్రారంభించడం జరిగినది. జూన్ 15th నుండి మనం 2వ ఫేజ్ కూడా నిర్వహించి జూలై 15th నుండి కళాశాలలు క్లాసులు నిర్వహించాలని ఒక నిర్దిష్టమైనటువంటి అకాడమిక్ క్యాలెండర్ను కూడా ఆయా విశ్వవిద్యాలయాలకు అనుబంధ కళాశాలలకు పంపడం జరిగింది. కొత్త కోర్సులు మీరు ఆల్రెడీ లాంచ్ చేస్తారని అంటున్నారు డిగ్రీలో. కొత్త కోర్సులకు సంబంధించి మొన్న రీసెంట్గా కూడా ఒక జీవో కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చింది. అంటే కొత్త కోర్సులకు సంబంధించి ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి సార్? ఈ సంవత్సరం కనుక మనం పరిశీలించినట్లయితే డిగ్రీలో బీఎస్సీ బయోమెడికల్ సైన్స్, లైఫ్ సైన్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అట్లాగే బీఏ పబ్లిక్ పాలసీ కోర్సును కూడా ఈ అకాడమిక్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగినది. ఇంకొక ముఖ్యమైనటువంటి కోర్సు ఈ సంవత్సరం ఏంటంటే బీకామ్ ఫైనాన్స్. ఈ విధంగా గతంలో బీఎస్సీ డాటా సైన్స్ కోర్సును కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరము ఒక ఎమర్జింగ్ ఏరియాలో పిల్లల యొక్క యాస్పిరేషన్స్ను కనెక్ట్ చేసేటట్టుగా అకామిడేట్ చేసే విధంగా నూతన కోర్సులను ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఒక ప్రయత్నం ఉన్నత విద్యామండలి చేస్తున్నది. తదనుగుణంగానే విద్యార్థుల నుంచి మంచి స్పందన రావటం, ఆయా కోర్సులు నిర్వహించడం వల్ల కళాశాలల యొక్క సర్వైవల్ కూడా బాగా ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. అంటే ఈ ఇయర్ చూసుకున్నట్టయితే డిగ్రీలో విద్యార్థుల చేరే సంఖ్య ఎలా ఉంది సార్? దీంతోపాటు ఇప్పటికే 3 ఫేజులు దోస్తు కంప్లీట్ చేశారు. చాలామంది విద్యార్థులు కూడా కొంత అడుగుతున్నారు, మరొక ఫేజ్ కండక్ట్ చేయాలి, కొంతమంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం కానీ కొన్ని రకాల ఇబ్బందుల వల్ల డిగ్రీ అప్లై చేసుకోలేమని చెప్తున్నారు. మరొక ఫేజ్ పెట్టే అవకాశం ఉందా? ఎంతమంది అప్లై చేసుకున్నారు సార్? వాస్తవానికి విద్యార్థులు ఇప్పటికీ దాదాపు 2,30,000 మంది పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ రియల్గా వాళ్ళు అడ్మిషన్ తీసుకొని ఎన్రోల్మెంట్ చేసుకొని అడ్మిషన్ కన్ఫామ్ చేసుకున్నటువంటి వారి సంఖ్య 1,50,000 మాత్రమే ఉన్నది. దాదాపు ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ఈ యొక్క ఎన్రోల్మెంట్కు రావాల్సి ఉన్నది. కాబట్టి మీలాంటి వారి ద్వారా అట్లాగే కళాశాలల యొక్క విజ్ఞప్తి మేరకు ఇంకొక ఫేజ్ కూడా పెట్టాలని మా యొక్క అడ్మిషన్ కమిటీ కూడా భావిస్తూ ఉన్నది. అయితే అది తేదీలకు సంబంధించిన విషయంలో ఇంజనీరింగ్ సెకండ్ ఫేజ్, దోస్త్ ఫైనల్ ఫేజ్ ఎట్లా కనెక్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ కోర్సును, ఈ యొక్క షెడ్యూల్ను మేము డిసైడ్ చేస్తాం. అతి త్వరలోనే
ఇంకొక ఫేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా విద్యార్థులు డిగ్రీలో అడ్మిషన్ రానట్లయితే వారు ఏ రకమైనటువంటి ఆందోళన చెందకుండా నెక్స్ట్ ఫేజ్లో అడ్మిషన్ పొందవచ్చు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కానీ ఇంజనీరింగ్ సీట్ల పెంపు పైన ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి? గవర్నమెంట్ ఏ ప్రతిపాదన తెస్తున్నారు? ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అడ్మిషన్ షెడ్యూల్ కూడా మనం ఇవ్వటం జరిగినది. అట్లాగే ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ కూడా మనం చేయటం పూర్తయింది. ఈ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మనం రిలీజ్ చేసినాం. దాదాపు 95.6% మంది విద్యార్థులకు ఈ మొదటి ఫేజ్లోనే అడ్మిషన్స్ ఇవ్వటం జరిగింది. అయితే సీట్స్ పెంచడానికి సంబంధించినటువంటి విషయాల పట్ల ప్రభుత్వం స్పష్టమైనటువంటి నిర్ణయమే తీసుకుంటుంది. ఇంకా మేము ఫస్ట్ ఫేజ్ రిపోర్టింగ్ టైం కూడా ఉన్నది. సెకండ్ ఫేజ్ నాటికి ఏదైనా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ప్రభుత్వం పరిశీలించి సరి అయినటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యా మండలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి విద్యార్థులకు కోర్సులు వారికి అవసరం ఉన్నప్పుడు కౌన్సిలింగ్కి సంబంధించిన ఇబ్బందులు ఏ రకంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని అకాడమిక్ ఇయర్ ప్రారంభిస్తున్నామని చెప్పి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ దిబాలి చెప్పారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో విజయ్ V6 న్యూస్ హైదరాబాద్. కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యను పరిష్కరిస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పంటలు నీట మునగకుండా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. నియోజకవర్గంలో నీట మునిగిన పంటల్ని పరిశీలించారు ఎమ్మెల్యే. రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై బురద జల్లుతున్న బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి అటవీ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేలా చూడాలని సవాల్ విసిరారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక చెన్నూరు నియోజకవర్గంతో పాటు బెల్లంపల్లి, మంచిర్యాలతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పత్తి చేన్లు, పంట పొలాలు కూడా మొత్తం నీట మునిగాయి. ప్రస్తుతం మనం చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నాము. దీంతో కాళేశ్వరం బ్యాక్ వాటర్తో పాటు ప్రాణహిత గోదావరి ఉప్పొంగడంతో కొన్ని పంట పొలాలు మునిగిపోయాయి. ఈ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పంట పొలాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనం అడుగుదాం, ఎట్లాంటి విజిట్ చేస్తున్నారు సార్? దాదాపు వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి చేలు కానీ పంట పొలాలు మునిగిపోయాయి. గతంలో రైతులు కూడా ఇట్లా చాలా 10 సంవత్సరాల పాటు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ గతంలో మీరు పాదయాత్ర కూడా చేపట్టారు. ఇప్పుడు మీ మీద పూర్తి విశ్వాసం అనేది వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఏం భరోసా అయిపోయింది? నేను ఇంతకుముందు అన్నారము, దేవులవాడ ఆ గ్రామాలు కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ విజిట్ చేసిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసిన, చెప్పాను, మంత్రి గారు నేను ఇంతకుముందు కూడా 3 సార్లు వచ్చాను. కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ వలన ఇక్కడ అన్ని గ్రామాలు వాళ్ళు పాపం రైతులందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. మన మంత్రి గారికి చెప్పడం జరిగింది. మంత్రి గారు ఏమన్నారంటే, మేము ఈసారి కాళేశ్వరంలో గేట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టినాము. అంటే ఎక్కడ బ్యాక్ వాటర్ రానియకుండా మేము చేయడం జరిగింది. ఇది కేవలం ప్రాణాయితల్లో ఎక్కువ నీళ్లు రావడం వలన ఇక్కడ ఫ్లడ్డింగ్ అయిపోయింది. మీరు ఆల్రెడీ నేను కలెక్టర్ గారితో మాట్లాడినాను. అగ్రికల్చరల్ ఆఫీసర్ కూడా అన్ని చోట్ల కూడా తిరుగుతున్నాడు. ఎంత డ్యామేజ్ అయింది, రైతులకు నష్టపరిహారం ఎంత ఇవ్వాలని చెప్పి వారు కలెక్టర్ గారికి చెప్పడం వలన వాళ్ళందరూ కూడా అసెస్మెంట్ చేస్తున్నారు. ఒక వారం రోజులలో మనకు అసెస్మెంట్ ఎంత అవుతుందో తెలుస్తుంది. ఇక్కడ రైతులందరూ కూడా ఇబ్బంది పడేది అవసరం లేదు, భయపడేది అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వము మీ అందరూ తెలుసు రైతుల పక్షాన ఉంటుంది. వాళ్ళు మీకు మొన్న కూడా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చిందో దాని ప్రకారంగా 1,00,000 రూపాయలు ఆల్రెడీ ఇప్పించడం జరిగింది అకౌంట్లలో. తక్కిన 1,00,000 రూపాయలు కూడా ఆగస్ట్ 15 లోపున అందరికీ రైతులకు వాళ్ళ అకౌంట్లలో ఈ నిధులు పడతాయి. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఎట్లా ఇవ్వాలి, రైతులకు ఎట్లా మేలు కలగాలని చెప్పి కూడా సదస్సులు పెట్టడం జరిగింది. రైతులందరూ వారి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వారు ఆ మీటింగ్లలో చెప్పారు. అలాగే త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిలో నిర్ణయం తీసుకొని రైతులకు ఎప్పుడు కూడా ఆదుకుంటుంది. మేము మళ్ళొకసారి ఇక్కడ కేవలము
రైతులకు వారికి ఒక భరోసా ఇప్పించడానికి, మీ అందరికీ అరే మేము ఉన్నాము ఇక్కడ మీతో ఉంటామని చెప్పి వాళ్ళకు భరోసా ఇప్పించడానికి ఈరోజు రావడం జరిగింది. వీళ్ళ పంటలు ఏదైతే నష్టపోయినారో వారికి కూడా నష్టపరిహారం కల్పిస్తాం. ఇదే కాలంలో పంటలు విత్తుకున్న సమయం నుంచి 2 వర్షాల నుంచి 4 వర్షాలు కొట్టేసరికి, ఏదైనా జూలై మాసంలో వచ్చేసరికి, జూలై నెల వచ్చేసరికి ఇది మనకు ఫ్లోయింగ్ ఎక్కువ కావడం, ప్రణీత బాగా ఉప్పొంగిపోవడం, అక్కడ మేడిగడ్డ వేసినప్పుడైతే ఇంకా త్వరగా వచ్చేది. ఇప్పుడు కొంచెం లేటుగా వచ్చినా బాగా వచ్చేసింది. ఇప్పటికి కూడా పంట పొలాలన్నీ నష్టం జరిగింది. ఒక విడత మంది వేయడం జరిగింది, విత్తుకోవడం జరిగింది. రైతులు అనేది 50% పెట్టుబడి పెట్టేసిండ్రు. ఇక పెట్టేసిన తర్వాతనే ఇది జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ చేసుకోవడానికి ఏం లేదు. ఇది ఆరడానికే 15 రోజులు పడుతుంది. మీటర్లు ఇసుక మీటర్లు పెట్టినాయి, ఇవన్నీ తీసేసుకోవడానికి 15-20 రోజులు పడుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏం జరగలేదు, ఎలాంటి ఫండ్ రాలేదు, ఎప్పటి నుంచి అయితే ఎప్పుడు రాలేదు. ఇక ఈసారి మేము వివేక్ సార్ను కోరడం జరిగింది. ఇట్లా పిలవగానే మేము ఇట్లా ఫ్లడ్ వచ్చేసింది, ఫ్లడ్ వల్ల మా రైతాంగం అంతా నష్టపోయింది, మీరు వచ్చాయని ఒకసారి చూడాలని పిలవగానే వచ్చేసింది సార్. మా రైతుల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని మా రైతులకు భరోసా కల్పించారు. అదే కాకుండా మాకు శాశ్వత పరిష్కారం గురించి, కరకట్ట గురించి కానీ, మా రైతులకు ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ 1 లక్ష, ఈ నెలలాపు 1,50,000 రూపాయలు, ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని ప్రకటించింది. గత 10 సంవత్సరాల సొంత బీఆర్ఎస్ ఉండే కానీ ఎన్నోసార్లు వచ్చిపోయింది గంగ, కానీ రాసుకొని పోకటే కానీ ఏమి 1 రూపాయి మాకు వర్తించలేదు. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు మందు బస్తాలో లేకపోతే చెక్కులు 500, 2000 ఇట్లా ఎంత మునిగింది అనేది దాని ప్రకారంగా ఇచ్చిండ్రు. కానీ ఈ 10 సంవత్సరాల ఉంది 1 రూపాయి రాసుకొని పోకటే కానీ రూపాయి వచ్చేది లేదు. వరదలు వస్తాయి. ఇప్పుడు మాకు ఈ కాంగ్రెస్ వరదలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అనేవాడు మాకు కనిపించలేదు. ఈసారి ఏం వచ్చిండు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు సుగా ఆయన వచ్చిండు. అప్పుడేమన్నా వచ్చినాయి రూపాయి అర్ధా, కానీ ఇంతవరకు అయితే బీజేపీ వాళ్ళు, ఈ టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం 1 రూపాయి ఇచ్చిన దాఖలా లేదు, వచ్చి తిరిగింది లేదు, పోయింది లేదు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సో మేము వాళ్ళు ఎంబడున్నాము, అదే కార్యకర్త పనిచేసినాం. బోడ జనార్దన్ ఉంటే చెప్పులు దొరుకుకొని నడుము గట్టుకొని గంగోడ్డ అంతా తిరిగినాం, ఈ ఏరియా అంతా తిరిగాడు. కానీ ఈ టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఎప్పుడు తిరిగిన వాళ్ళు లేదు. అట్టే బూటకమే వాళ్ళది, 1 రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. మొత్తంగా కాళేశ్వరం బ్యాక్ వాటర్, ఇటు ప్రాణహిత నది ఉప్పొంగడంతో చాలా పంటలు మునిగిపోయినాయి. వాళ్ళందరికీ కూడా రైతుల పక్షాన రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండి తక్షణమే నష్టపరిహారాన్ని పూడుస్తామని చెప్పేసి, వెంటనే నష్టపరిహారం అందేలా ప్రభుత్వం తరపున చెల్లించే విధంగా చేస్తామని చెప్పేసి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలుస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి సాగర్, V6 న్యూస్, చెన్నూరు నుంచి. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో పర్యటించారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. కాన్హా శాంతివనంలో నిర్వహించిన ధ్యానంలో పాల్గొన్నారు. అంతకుముందు శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా చేగూరులోని కన్హా శాంతివనం చేరుకున్నారు. అక్కడ ధ్యానం ముగిశాక ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు రామ్నాథ్ కోవింద్. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమైందన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ ప్రభుత్వ ఫైనాన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి, గోపన్నపల్లి ఇండ్ల స్థలాల సమస్యపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఇచ్చిన భూములను కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లాక్కోవటం దుర్మార్గమని మండిపడ్డారు. పెన్షనర్ల ప్రతి సమస్యల్ని పరిష్కరించడంతో పాటు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తామన్నారు చిన్నారెడ్డి. తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులే వాళ్ళకు కొన్ని 100 ఎకరాలు గోపన్పల్లిలో ఇళ్ల స్థలాలు కనిపిస్తే దాన్ని లాక్కోవడం దుర్మార్గం. తెలంగాణ పైన అభిమానం ఉండేటువంటి ఏ వ్యక్తి కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా పని చేయరు. ఈ 10 సంవత్సరాలు వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవాలనో దారి కూడా దొరకలే, చెప్తే వినేవాళ్ళు కూడా ఎవరు దొరకలే. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, వాళ్ళు చెప్పినట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా మేము పోతే చాలా ఆప్యాయంగా మాట్లాడి మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అన్నలు, తమ్ముళ్లకు మేము న్యాయం చేస్తాం అనేటువంటి మాట, ఓదార్పు వారికి కూడా జరిగింది. ఈ రోజు కోదండరామ్ గారు కూడా తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర కూడా చాలా గొప్పది. అలాంటి వారిని కూడా 10 సంవత్సరాలు
పూర్తిగా నొక్కి పెట్టారు కేసీఆర్ గారు. అలాంటి వారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటూ ఈరోజు వారు నేను కానీ ఈ ఎవరైతే ఈ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించి తెలంగాణ రావడానికి కారకులైనారో ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా తెలంగాణ రావడమే కాదు, తెలంగాణ పునర్నిర్మాణం 10 సంవత్సరాలు జరగలే. తెలంగాణ విచ్ఛిన్నం జరిగింది తప్ప పునర్నిర్మాణం జరగలే. తెలంగాణ పునర్నిర్మాణం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఇప్పుడిప్పుడే మొదలైంది. తప్పకుండా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంతో అనుభవం ఉండే నాయకులు, ఎంతో గొప్పగా చదువుకునేటువంటి వారు, వాళ్ళ అనుభవాలు తప్పకుండా మేము పరిగణలోకి తీసుకొని ఈ పునర్నిర్మాణంలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తామనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. వారి కోరిక చాలా చిన్న కోరిక, ఇళ్ల స్థలాలది. ఆ ఇళ్ల స్థలాలు సాధ్యమైన తొందరగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏదైతే కేసీఆర్ గారు లాక్కున్నారో ఆ పొలాన్ని అది వాళ్ళకే చెందే విధంగా తప్పకుండా ప్రయత్నం చేద్దామని, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళకి తీర్చడానికి కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మనస్సు మార్చి బీసీల కులగణన చేయించాలని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు అందించామన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు మణిమంజరి. టకార బస్తీ నుంచి మహంకాళి ఆలయం వరకు శివశక్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, ఆటపాటలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్, బహుజన నాయకులు బోనాల ర్యాలీలో పాల్గొన్నారు. రోజు మేము మహంకాళి అమ్మవారికి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మహిళా సంక్షేమ సంఘం ద్వారా బహుజన బోనాలని పెద్ద ఎత్తున బోనాల్ని అమ్మవారికి సమర్పించడం జరిగింది. దీనికి మేము బహుజన బోనాలు చేయడం దానికి ముఖ్య కారణం ఏంటంటే, మేము కొన్ని సంవత్సరాలుగా బీసీల మందరము మా జాజుల శ్రీనన్న జాతీయ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఢిల్లీ వరకు కూడా వెళ్ళి ఉద్యమాలు, ధర్నాలు చేసి మొత్తం రాష్ట్రమే కాకుండా దేశాల్లో ఇతర రాష్ట్రాలకు కూడా తిరిగి ఉద్యమం చేశాము. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము కులగణన చేయాలి, మేమెంతో మాకంతా అనే రిజర్వేషన్లు మాకు కల్పించాలని, దానికి కులగణన చేయాలని చెప్పేసి ఎంత వినవించుకున్న రోడ్ షోలు చేసినాము, ధర్నాలు చేసినాము, వినతి పత్రాలు ఇచ్చినాము, ప్రెస్ మీట్లు పెట్టినా కూడా వినట్లేదు. చివరిగా మేము ఇప్పుడు ఇంక ఇది వీళ్ళ మా మాట వినట్లేదని అమ్మవారికి బహుజన బోనాలు అనేసి ఒక 100 మంది మహిళలతో మేము బోనాలు చేసి బోనాలు అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారికి విన్నవించడం జరిగింది. అమ్మ మా కులగణన జరిగేటట్టుగా మీరన్నా ఆశీర్వదించాలి, ఈ రాజకీయ నాయకుల బుర్రలలో ఈ బీసీలకు ఏమైనా చేయాలి, వీళ్ళ కులగణన చేయాలని ఆలోచన పుట్టించే బాధ్యత నీదే అని మేము ఇప్పుడు ఈ బాధ్యత అమ్మవారికి అప్పచెప్పి దివ్యాంగులను కించపరిచేలా ఎక్స్లో పోస్ట్ చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలంటూ పరిగి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు దివ్యాంగులు. స్మితా సబర్వాల్ మాటలు తమ మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు దశరథ్. ఐఏఎస్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి స్మితా సబర్వాల్ గుర్తుంచుకోవాలని సూచించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు దివ్యాంగులు. రోజు చార్టెడ్ ఫ్లైట్లలో కాళేశ్వరం చూడడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఈరోజు ఆమె కుటుంబంలో అనేక మందికి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళలో ఏ ఒక్కరికైనా మాకు వచ్చిన పరిస్థితి వాళ్ళకు వస్తే అప్పుడు ఆమె ఏ మాట మాట్లాడుతుందని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇంకో మాట, ఈరోజు కలెక్టర్లుగా పనికి రారని చెప్పినటువంటి మాటను ఆమె ఎంబడే విరమించుకోవాలి. ఆ విరమణ ఒకవేళ ఆమె తీసుకోకపోతే, ఈరోజు పిఎస్లో కాంప్లైంట్ ఇచ్చినాం, అలాగే ఈరోజు డిఎస్పీ గారికి కూడా కాంప్లైంట్ ఇచ్చినాం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పిఎస్లో కాంప్లైంట్ ఇస్తున్నాం. ఆ కాంప్లైంట్లకు అనుగుణంగా ఆమె క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేసినప్పటికీ ఆమె ఇంకో ట్వీట్ చేస్తుంది. మేము డిఓపిటీలో కూడా రేపు కంప్లైంట్ చేయబోతున్నాం, ఆమెను వదిలిపెట్టేదే లేదు, మా వికలాంగుల మనోభావాల పైన దెబ్బ కొట్టే విధంగా, అలాగే కించపరిచే విధంగా ఈరోజు సెక్షన్ 92 ఏబిసిఈ కింద ఆమె మీద కేసు నమోదు చేసి ఆమెను సస్పెండ్ చేసేదాకా వదిలిపెట్టమని చెప్పేసి
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ నాయకులు 8 నెలలు గడుస్తున్నా చేయటం లేదని ఆరోపించారు చీర శ్రీకాంత్. కామారెడ్డి డిక్లరేషన్ ని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు ధర్నా చేశారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. రోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు డిక్లరేషన్ చేసినది గత 8 నెలలైనా ప్రభుత్వం వచ్చేసి అందులోని ఒక హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేకపోవడం బాధాకరమైన విషయం. ఈరోజు ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడానికి మేమందరం కూడా పూనుకున్నాము. రాబోయే కాలంలో ఇవి అమలు చేయకపోతే ఒక కఠినమైన ధర్నా ప్రోగ్రాంలు, రోడ్డు రస్తా రోకోలు, మంత్రి ఇంటికి, అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను ప్రజలకు తెలియజేయడానికి రోడ్లు ముట్టడి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఏడాదికి 20,000 కోట్లు చొప్పున 5,00,000 కోట్లు కేటాయిస్తున్న హామీ ఇచ్చి 8 నెలలు గడుస్తున్నా నిధులో మాత్రం ఒక నయా పైసా రూపాయి కూడా ఇవ్వలేదు. అదొక విషయం చెప్పడానికి. ఎంబీసీ కులాలకు ప్రత్యేక సంక్షేమ మంత్రి శాఖ ఏర్పాటు చేయాలని ఒక వినతి. అదేవిధంగా అన్ని బీసీ కుల సమగ్ర అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ యువతకు, చిరు వ్యాపారులకు నిర్వహించేందుకు మరియు ఉన్నత విద్య కోసం వడ్డీ లేకుండా, పూచికత లేకుండా, ఎవరి హామీ ఫిట్నెస్ లేకుండా 10 లక్షలు. జీహెచ్ఎంసీలో ప్రోగ్రామ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న భరత్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. కేసు నమోదు చేసి జైలుకు తరలించారు పోలీసులు. దీంతో భరత్ను తొలగించాలని అడిషనల్ కమిషనర్ను ఆదేశించారు కమిషనర్ అమ్రపాలి. మహిళల్ని ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించింది కమిషనర్ అమ్రపాలి. మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, అడిషనల్ కమిషనర్లు ఇలా అనేక మంది మహిళా ఉన్నత అధికారులతో పాటు వేల సంఖ్యలో మహిళా ఉద్యోగస్తులు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. అయినా కొంతమంది ఆకతాయిలు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల్ని వేధించడం ఏంటని కమిషనర్ సీరియస్ అయ్యారని సమాచారం. శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, జీహెచ్ఎంసీలో స్వచ్ఛ భారత్ మెషిన్ లో ప్రోగ్రామ్ ఆఫీసర్ గా 2017 నుంచి సోమా భరత్ అనే వ్యక్తి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం ఆయనను స్వచ్ఛ భారత్ మెషిన్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛ భారత్ మెషిన్ లో భాగంగా ఆయనని అపాయింట్ చేసింది. అయితే ఆయన కింద దాదాపుగా 30 మంది ఎన్వైరన్మెంటల్ సైంటిస్ట్ సిబ్బందిని పెట్టుకొని డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఫీమేల్ సిబ్బందే ఉన్నారు. అయితే వాళ్ళందరినీ ఉద్యోగం చేయాలంటే తన మాట వినాల్సిందే అని హెరాస్ చేస్తూ దాదాపుగా 30 మందిని కూడా ఇబ్బందులకు గురి చేశారు. కొంతమందిని లైంగికంగా వేధించారు అనేటువంటి అంశం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అయితే రీసెంట్ గా జూబ్లీహిల్స్ కి సంబంధించినటువంటి ఒక ఈఎస్ ని లైంగికంగా వేధించి తనకు సంబంధించినటువంటి అన్ని వివరాలు ఆయన సేకరించి ఆయన మొబైల్లో పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని ఈ విషయం బయటికి రావడం, దాని తర్వాత ఇటీవల తన మాట వినకపోతే అందరి ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పి బెదిరించి ఆల్మోస్ట్ అందరి ఉద్యోగాలను అందరినీ కూడా తొలగించేటువంటి సిచ్యువేషన్ ని ఆయన క్రియేట్ చేశారు. మొత్తం 30 మంది ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు అందరినీ కూడా ఇటీవల జిహెచ్ఎంసీ నుంచి తొలగించారు. సో కేవలం భరత్ కారణంగానే వాళ్ళందరినీ తొలగించారనేటువంటి వార్తలు వచ్చాయి. సో ఇన్ని రోజులు తనను వాడుకొని ఇప్పుడు ఉద్యోగం కూడా ఉద్యోగం కూడా తొలగించారని, దాంతో పాటు లైంగికంగా వేధించారనేటువంటి అంశం, ప్రేమ పేరుతో వేధించారనేటువంటి అంశం పైన ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత చాలా ఆలస్యంగా విషయం జిహెచ్ఎంసీకి కమిషనర్ దృష్టికి వచ్చింది. ఇటీవల బాధ్యత స్వీకరించినటువంటి అమరపాలి ప్రతి అంశం పైన క్షుణ్ణంగా పరిశీలించి అంటే రూల్స్ కి విరుద్ధంగా పనిచేసినా, ఎవరైనా మహిళా ఉద్యోగులను ఇబ్బందికి గురి చేసినా వాళ్ళపైన సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. అండ్ ఆమె సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ అంశం ఆమె దృష్టికి నిన్న వెళ్ళగానే
వెంటనే ఆ భరత్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశాన్ని అడిషనల్ కమిషనర్ శానిటేషన్ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీలో మహిళా ఉద్యోగికి కూడా ఇట్లాంటి ఇబ్బందులు రావద్దు, ఎవరైనా ఇట్లా లైంగిక వేధింపులు ఎదుర్కొంటే వెంటనే సమాచారం ఇవ్వాలి, ఫిర్యాదు చేయాలని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ అందరికీ కూడా ఈ భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం ఆమె చేస్తున్నారు. రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏ సర్కిల్ ఆఫీస్ లో కానీ, వార్డ్ ఆఫీస్ లో కానీ, హెడ్ ఆఫీస్ లో కానీ, లేదంటే జోనల్ ఆఫీస్ లో కానీ మహిళలకు ఇబ్బందులు కలిగితే లేదా వేధింపులకు గురవుతే ఈ నంబర్ కి కాల్ చేయాలని పాంప్లెట్ కూడా రెడీ చేయించబోతున్నట్టు మనకి ఉన్నటువంటి సమాచారం. జీహెచ్ఎంసీలో మేయర్ దగ్గర నుంచి అడిషనల్ కమిషనర్ వరకు అందరూ కూడా మహిళా ఆఫీసర్లే. మహిళా ఆఫీసర్ల సారథ్యంలో ప్రస్తుతం జీహెచ్ఎంసీ ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. అందరూ బాగా పనిచేస్తున్నప్పటికీ కొంతమంది ఆకతాయిలు, అంటే ఇట్లా భరత్ లాంటి ఆఫీసర్లు అజమాయిషి చెలాయిస్తూ చాలా మంది డబ్బులు నొక్కేయడం, లైంగికంగా వేధించడం అనేటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు వస్తుంది. సో రాబోయే రోజుల్లో ఎవరైనా మహిళలను ఇబ్బంది గురి చేస్తే మాత్రం భరత్కి పట్టినటువంటి గతే మిగతా అందరికీ పడుతుందన్నటువంటి ఇండికేషన్ ఇచ్చే విధంగా అమరపాలి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. భరత్ని ఉద్యోగం నుంచి టర్మినేట్ చేస్తున్నామనేటువంటి అంశాన్ని చెప్పారు. దాదాపుగా 6 రోజుల నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. వచ్చిన తర్వాత మిగతా అన్ని అంశాలు కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్కరిగా మెడికల్ ఆఫీసర్లు పడినటువంటి ఇబ్బందులు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులు కావచ్చు, ఈఎస్లు లైంగికంగా ఎవరు ఇబ్బంది పడ్డారు, లేకపోతే ఇతర కారణాల వల్ల ఏమేమి ఇబ్బందులకు గురి చేశాడు అనేటువంటి అంశాలు కూడా రాబోయే రోజుల్లో బయటికి వచ్చేటువంటి అంశము కనిపిస్తోంది. ఓవరాల్ గా మాత్రం మహిళలకి భరోసా ఇచ్చే విధంగా అమరపాలి నిర్ణయం తీసుకున్నారు. మహిళలను వేధిస్తున్నటువంటి, అంటే ఈఎస్లను వేధించి ఇబ్బందులకు గురి చేసినటువంటి సోమా భరత్ని ఇప్పుడు తొలగించినటువంటి పరిస్థితి ఉంది. యశోద, థ్యాంక్ యూ శ్రవణ్. ఇది ఏదైతే భరత్ అనే మన జిహెచ్ఎంసీ శానిటేషన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్వచ్ఛ భారత్ ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. దానిలో ఆయన అవుట్ సోర్సింగ్ కింద భరత్ అనే సోమా భరత్ అనే ఒక పర్సన్ వర్కింగ్ ఆయన మీద ఇట్లా ఆరోపణలు రావడం ఒకటి విన్నాం. కానీ ఇమీడియట్గా దాని మీద ఇన్ఫర్మేషన్ రావడంతో చెంచల్గూడలో హీ వాజ్ అరెస్టెడ్. అండ్ ఆల్సో రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో దూకుడు పెంచింది. తెలంగాణలో డ్రగ్స్ ని రూపుమాపటంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉందంటున్నారు పోలీసులు. పబ్లు, క్లబ్లు, కాలేజీలు అన్ని చోట్ల మాదక ద్రవ్యాల్ని అరికట్టేందుకు యుద్ధం చేయాల్సిందే అంటున్నారు. డ్రగ్స్ ని కట్టడి చేసేందుకు యాక్షన్ ప్లాన్ తో వెళ్తున్నామంటున్న నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్యతో ధన్ రాజ్ ఫేస్ టు ఫేస్. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం టీజీ న్యాబ్ ఏ విధంగా పనిచేస్తుందో అనే విషయాలపైన మనతో మాట్లాడేందుకు గాను యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ అయినటువంటి సాయి చైతన్య గారు ఉన్నారు. సార్ నమస్తే. మనం చూస్తున్నాం ఇటీవల చూస్తే ఎక్కడ రైడ్ జరిగినా కూడా అక్కడ కొకైను, గంజాయి, రకరకాల డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా వీటిపైన మీ ఫోకస్ ఎలా కొనసాగుతుంది? అందరికీ నమస్కారం. ఇప్పుడు మన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మా ఆర్గనైజేషన్ స్పెషలైజ్డ్ ఈ నార్కోటిక్స్ ఇష్యూస్ మీద స్పెషలైజ్డ్గా క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ రీసెంట్ పాస్ట్లో మీరు ఇన్సిడెంట్స్ చూస్తుండొచ్చు. ఆల్ పబ్స్ కానివ్వండి, లేదంటే ఇంకా ఎక్కడైనా పార్టీస్ ఎక్కడైతే డ్రగ్స్ అవైలబిలిటీ ఉందో అక్కడ రైడ్ చేయడం, వాటిని పట్టుకోవడం జరుగుతుంది. మాది మల్టీఫేసెడెడ్ అప్రోచ్ అండి. వన్ థింగ్, ఎవరైతే బిగ్ సప్లయర్స్ ఉన్నారో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తాం. అట్లానే చిన్న స్మాల్ కన్జ్యూమర్స్ ఉన్నారు వాళ్ళని కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈ స్మాల్ కన్జ్యూమర్స్ని పట్టుకుని ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వడం కానివ్వండి, మిగతా అదర్ యాక్టివిటీస్ ద్వారా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురావడం. అంటే డీ అడిక్షన్ ప్రోగ్రామ్లు పెట్టి మళ్ళీ రీహాబిలిటేషన్ ద్వారా మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురావడం ఒక పార్ట్ అయితే, ఎవరైతే ప్రొడ్యూసర్స్, పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేశస్తులు కావచ్చు, విదేశస్తులు కావచ్చు, వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్ష పరేడ్ చేయడం ముఖ్య కర్తవ్యం. దాని గురించి అవగాహన కానివ్వండి, లేదంటే మీరు చూస్తుంటే ఈవెన్ మన 26th జూన్ 26th ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ చేయడం కానీ, సీఎం గారు కూడా స్పెసిఫికల్లీ అందరికీ సినీ యాక్టర్స్కి కూడా కాల్ ఇవ్వడం జరిగింది. దట్ మంచి మెసేజ్ ఇస్తూ డ్రగ్స్ అండ్ సైబర్ క్రైమ్స్ అగేన్స్ట్ మెసేజ్ ఇస్తూ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాల్సిందిగా కూడా మెసేజ్ సీఎం గారు ఇచ్చారు. అట్లానే మా సైడ్ నుంచి ఎవరైనా మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే వాళ్ళకి రివార్డ్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. సో దట్ అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం, వాళ్ళకి రివార్డ్ అందరూ చేయడం జరుగుతుంది. అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఈ డ్రగ్స్ అనే మహమ్మారి మీద మనం ఫైట్ చేస్తున్నామండి. అయితే డ్రగ్స్ సంబంధించినటువంటి సమాచారం ఇవ్వాలంటే దానికి ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఉందా? అదేవిధంగా మీరు రివార్డును ఏ ప్రాతిపదిక వాళ్ళను కేటాయిస్తారు వాళ్ళు? అంటే రివార్డ్ అనేది ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ స్కేల్స్లో వస్తుంది.
వీ హ్యాడ్ కెప్ట్ కొంచెం గాంజాలో 100 kgs అండ్ అబోవ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే విల్ గివ్ యూ 2 lakhs రివార్డ్స్ అని అట్లాగా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. మా టోల్ ఫ్రీ నెంబర్ 8712671111. ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఇక్కడ ఎవరైనా లైక్ మీరు ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారు వాళ్ళని బయటికి తీసుకురావాలి, రీహాబిలిటేషన్ కానీ డీఅడిక్షన్ ప్రోగ్రామ్ కానీ సహాయం కావాలి, అటువంటి విషయాల గురించి కూడా మీరు ఈ నెంబర్లో ఫోన్ చేస్తే మేము వాళ్ళని గైడ్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా చూస్తున్నాం మనం ఇటీవల ఎక్కడ పట్టుబడ్డా యూత్, ఎడ్యుకేటెడ్ పర్సన్స్తో పాటు టెకీలు కూడా పట్టుబడుతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి మీ ఐడెంటిఫైలో అంటే ఎట్లా ఐడెంటిఫై అంటే మేము దీనిలో మల్టీఫెసెటెడ్ థింగ్ అండి. అంటే మేము హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ రెండు డెవలప్ చేసుకున్నాం. ఇందాక మాట్లాడినట్టు అవేర్నెస్ క్యాంపెయిన్స్గా ఏం చేయడం వల్ల గుడ్ సిటిజన్స్ అందరూ, గుడ్ ఇంటెన్షన్స్ ఉన్న సిటిజన్స్ అందరూ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దట్ ఇక్కడ ఈ ఏరియాలో గాంజా జరుగుతుంది, లేదంటే పలానా వ్యక్తి గాంజా తాగుతున్నారు, ప్లీజ్ హెల్ప్ చేయండి, లేదంటే పట్టుకోండి అనే దాంట్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. దాని ప్రకారం యాక్ట్ చేస్తున్నాం. అట్లానే కొందరు డీజేస్ కానివ్వండి, ఆర్జేస్ కానివ్వండి, బయట నుంచి వచ్చి ఇక్కడ ఏమైనా యాక్టివిటీస్ చేస్తుంటే వాళ్ళ యొక్క క్రిమినల్ యాంటీసిడెంట్స్ కూడా లోకల్ పోలీస్ హెల్ప్ ద్వారా మేము చేస్తున్నాం. లోకల్ పోలీస్ హెల్ప్ ద్వారా వీఆర్ టేకింగ్ దేర్ యాంటీసిడెంట్స్. ఒకవేళ ఎవరైనా అక్కడ ఈ ఇటువంటి డ్రగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు, అతను వస్తున్నాడు అంటే మాత్రం అబ్జర్వేషన్ పెట్టి ఆ ఏరియాలో ఎక్కడైతే పార్టీ జరుగుతుందో అక్కడ కానీ కంపల్సరీగా రైడ్ చేయడం అట్లాంటివి కూడా చేస్తున్నాం. మనం ఇటీవల చూసినాం కేవ్ పబ్ కావచ్చు, ఇప్పుడు జోరా పబ్ కావచ్చు, మొన్న రాజేంద్ర నగర్లో మీరు జాయింట్ ఆపరేషన్ చేశారు. అంటే మీరు ప్రధానంగా మీకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, క్రెడిబిలిటీ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా బయట నుంచి కూడా ఎట్లా సప్లై అవుతుంది? ఇన్ఫర్మేషన్ అనేది వెల్ మీనింగ్ సిటిజన్ ఇందాక మాట్లాడుతున్నట్టు ఈ డ్రగ్స్ మీద యుద్ధం అనేది పోలీస్ వల్ల కానీ టీజీఏఎన్బి వల్ల కానీ ఒక్కడే గెలవలేం. ఇదే ఫ్యాక్ట్, మేమందరం ఒప్పుకున్నాం. ఈ యొక్క యుద్ధం గెలవాలంటే ప్రతి ఒక్కరి సహాయం కావాలి. సిటిజన్స్, టీచర్స్, పేరెంట్స్, మీడియా మిత్రులు, తర్వాత ఎంప్లాయీస్, ఐటీ, ఎక్కడైనా అందరి యొక్క సహాయం ఉంటేనే ఇటువంటి పెద్ద మహమ్మారి మీద యుద్ధం గెలవగలుగుతాం. సో అట్లనే అందరికీ అవేర్నెస్ కానివ్వండి, అందరికీ అవగాహన కానివ్వండి, డ్రగ్స్ కన్జంప్షన్ కూడా క్రైమ్ అనే విషయాన్ని అవగాహన కలిగిస్తూ మేము డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతూ ఉంది. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, డిఫరెంట్ పీపుల్కి రీచ్ అవుట్ అవుతున్నాం. దాని ద్వారా ఇన్ఫర్మేషన్ ఒకటి వస్తుంది. రెండోది, కొన్ని ఇష్యూస్లో మనకి బయట నుంచి సప్లై అవుతున్నారు, లేదా బయట నుంచి అనుమానాస్పద రీతిలో వ్యక్తులు వస్తున్నారు. వీఆర్ వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టుకుంటున్నాం. అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు వీళ్ళ మీద ప్రాపర్ ప్రికాషన్ తీసుకుని అబ్జర్వేషన్ పెట్టుకొని మా ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకొని అతన్ని ఒకవేళ ఆ పర్సన్ ఎవరైనా ఇట్ మైట్ బి ఏ మేల్ ఆర్ లేడీ, వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టుకుని ఇన్ఫర్మేషన్ని రీకన్సైల్ చేసుకున్న తర్వాత యాక్ట్ చేస్తున్నామండి. ఇటీవల చూసినట్టయితే మీరు లేటెస్ట్గా డ్రగ్ దాన్ని డిటెక్షన్ చేసేందుకు ఒక కిట్లను కూడా తీసుకురావడం జరిగింది. అవి ఏ విధంగా పనిచేస్తాయి? మా డైరెక్టర్ సార్ సందీప్ షండ్లియా సార్ గారి ఆధ్వర్యంలో ఒక 12 panel డ్రగ్ టెస్ట్ అనే డ్రగ్ కిట్స్, ది సార్ యూరిన్ డ్రగ్ కిట్స్ అండి. అది వితిన్ 3 minutes మాకు రిజల్ట్ ఇస్తుంది. సో అండ్ లైక్ డిఫరెంట్ డ్రగ్ కిట్స్, సమ్మర్ ఒకటేమో డ్రాగర్ అనేది ఒకటి సెలవా బేస్డ్ టెస్ట్ కిట్, దట్ ఈస్ మేడ్ ఇన్ జర్మనీ. ఇంకోటి యూఎస్ బేస్డ్ యూరిన్ టెస్ట్ కిట్ ఉంది, అండ్ జపాన్ బేస్డ్ యూరిన్ టెస్ట్ కిట్ ఉంది. సో వీ హ్యావ్ మల్టిపుల్ టెస్ట్ కిట్స్. వాటి యొక్క ఉద్దేశం ఏంటంటే టు గెట్ ది టెస్ట్ ఇమీడియట్లీ. దాని ద్వారా ఎవరినైనా పట్టుకున్న తర్వాత, కన్జ్యూమర్ని పట్టుకున్న తర్వాత అతన్ని టెస్ట్ చేస్తే అతను డ్రగ్ కన్జ్యూమ్ చేశాడనే దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇటీవల చూస్తున్నాం మనం ఆల్ఫాజోలం వంటి కావచ్చు, ఈ కళ్ళు దాంట్లో కూడా ఇలాంటి ఆల్ఫాజోలం టాబ్లెట్స్ ఉపయోగిస్తారు. ఇది దీని పట్ల కూడా ఎట్లా ఎడ్యుకేటెడ్? అల్ప్రాజోలం అనేది నిద్రమత్తు టాబ్లెట్. అది డాక్టర్స్ ఎంజీస్లో ప్రిస్క్రైబ్ చేస్తారు. అది కూడా నాట్ ఫర్ ఎ లాంగ్ యూస్, 1 week మ్యాక్సిమం, 1 week కూడా ఉండకూడదు. అట్లాంటి ట్యాబ్లెట్స్ని మేము చేసిన దాంట్లో డిఫరెంట్ ఆపరేషన్స్లో మాకు తెలిసింది ఏంటంటే ఆల్ప్రాజోలంని ట్యాబ్లెట్ని పొడి చేసి కళ్ళులో కలిపేసి ఇస్తున్నారు. దట్ ఈస్ వెరీ డేంజరస్. అండ్ దానివల్ల మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మన నరాల మీద ఇంపాక్ట్ అవుతుంది. నరాల బలహీనత కానీ దాంతోపాటు మిగతా డిఫరెంట్ రోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. కన్జ్యూమర్ అయితే ఎలా ఉంటుంది? డ్రగ్ పెడ్లరు, సప్లయర్ అయితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు? కన్జ్యూమర్, పెడ్లర్ అండ్ సప్లయర్ అందరూ క్రిమినల్స్. కానీ వాట్ వీఆర్ సీయింగ్ ఫ్రమ్ మన మానవతా దృక్పథంతో ఆలోచిస్తే కన్జ్యూమర్ ఎటువంటి పరిస్థితుల్లో ఆ కన్జంప్షన్కి మత్తుకు బానిసయ్యాడు మనం అర్థం చేసుకొని ఒకవేళ నిజంగా
అతను కొన్ని పరిస్థితుల్లో చదువుకునే విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి కూడా మేము ఆలోచించుకుని వాళ్ళు కన్జ్యూమర్స్ అయితే వాళ్ళ పేరెంట్స్కి గురించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ ఎన్డీపీఎస్ యాక్ట్లో సెక్షన్ 27 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్లో మేము కేసు పెట్టి నెక్స్ట్ లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం. అట్ ది సేమ్ టైం వాళ్ళని తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా కూడా అడ్మిట్ చేయాల్సిందిగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం, దాన్ని కూడా ఫాలో అవుతున్నాం. అట్ ద సేమ్ థింగ్ కోర్టులో కూడా ఇది కూడా మేము జత చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సప్లయర్ అండ్ పెడ్లర్ వాళ్ళ మీద ఎన్డీపీఎస్లో సెక్షన్ 8 అండ్ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి అకార్డింగ్ టు ది డ్రగ్ మీద పెట్టడం జరుగుతుంది. వీళ్ళకి 10 ఏళ్ల నుంచి జీవిత కాదు ఈవెన్ డెత్ సెంటెన్స్, ఉరి శిక్ష దాకా వాళ్ళ మీద శిక్షకి ఎన్డీపీఎస్ యాక్ట్లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985లో ఇచ్చారు ప్రొవిజన్స్. దాని మీద అకార్డింగ్లీ వాళ్ళకి శిక్ష పడుతుందండి. మాదక ద్రవ్యాల బారిన పడి మీ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దంటున్నారు టీజీ న్యాబ్. కెమెరా పర్సన్ శ్యామ్తో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్. ఇవి హమారా హైదరాబాద్ డీటెయిల్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.